మీరు ఎన్ని పూటలు తింటున్నారు రోజుకి? 2 లేదా 3 అంతేనా? మహా అయితే ఇంకొకటి ఎవడో ఉంటాడు అక్కడక్కడ ఆడు 4 వేస్తాడు, అంతకు మించి తినలేవుగా. ఇప్పుడు ఇంకో 10 కోట్లు వచ్చినాయి అతనికి, ఎన్నిసార్లు తింటాడు? ఆ 3ఏనా ఏమైనా పెరిగిందా? 100 కోట్లు వచ్చినాయి, ఎన్నిసార్లు తింటావయ్యా? అంతేనా? 1000 కోట్లు వచ్చినాయి, ఎన్నిసార్లు తింటావు? అంతేనా? అంటే ఎన్ని కోట్లు వచ్చినా తిండి పెరుగుతుందా? పెరగట్లేదు. ఇప్పుడు ఎన్ని జతలు బట్టలు వేసుకుంటున్నారు రోజుకి? ఎంత డబ్బు ఉన్నా ఎన్ని జతలు వేసుకుంటాం? ఒక జతే, అందులో కొంచెం రేట్ ఎక్కువ వేసుకోవచ్చు అంతే. మొత్తం మీద ఆ శరీరాన్ని కప్పుకోవడానికి ఒక జతే వేసుకోవాలి, కొంచెం రేటు పెంచుతావు, డబ్బులు ఎక్కువ వచ్చేసి కొద్ది రేటు పెరుగుద్ది. సో కాబట్టి ఇప్పుడున్నట్టే ఎప్పుడు ఉంటాం మనం, ఇప్పుడున్నట్టే ఎప్పుడు ఉంటాం. ఇంకా కోట్లు పెరిగిపోయే కొలది నిద్ర సరిగా పట్టదు, ఆస్తులు బాగా పెరిగిపోయే కొలది తిన సరిగా అరగదు, ఇంకా బాగా సుఖపడిపోయే కొలది రోగాలు ఎక్కువైపోతాయి. ఇంకా ఎక్కిన తర్వాత ఆ డబ్బులతో మందులు, ఆ డబ్బులతో హాస్పిటల్లో, ఆ డబ్బులతో చెకప్లు, ఆ డబ్బులతో ఈ పెరుగుతాయి. అర్థమైందా? ఈ పెరిగి నువ్వు ఏమనుకుంటావంటే బాగా డబ్బులు సంపాదించాను, 3 పూట్ల మందులు మింగగలుగుతున్నాను. అరే నాయన, బేదవాడు కొంచెము కలిగినా ఎలా ఉన్నాడట? తృప్తిగా నిద్రపోతున్నాడట. వాడికి ఏ బెంగ విచారం లేదు, హాయిగా పడుకున్నాడట. ప్రశాంతంగా పడుకోగానే నిద్ర పట్టేసిందట. డబ్బులున్నోడికి అధిక ధనం వల్ల ఏం పడట్లేదట? నిద్ర పడతలేదు. ఎవడొస్తాడో, ఎవడ పట్టుకుపోతాడో, ఎవడో దోచుకుపోతాడో అన్న భయం. కాబట్టి వద్దు, మంచి పద్ధతి కాదు. పిల్లలు గుర్తుపెట్టుకోండి, యవనస్తులు. అడ్డదారులు ఎక్కేయడానికి ఇది వైకుంఠపాళి కాదు. పక్కనే పాము కూడా ఉంటుంది, గుర్తెట్టుకో. మింగితే మళ్ళీ చివరికి వచ్చేస్తావు ఒకటిలో. అర్థమైందా? అందరూ నొచ్చిల్ని ఎక్కేలేరు, ఎవడకో తగులుతుంది నిచ్చిన. అది అందరికీ తగులుతుందని నువ్వు అనుకుంటావు, అందరికీ తగలవు నిచ్చెనలో. ఎవడకో ఒకడు ఉంటాడు, ఆడికి తగిలింది అనుకుని వచ్చిన ఈడికి తగిలినట్టే నాకు తగులుద్ది అనుకున్నావు అనుకో, తగులుద్ది. పాము మింగేద్ది. పాము మింగేసిందంటే ఎక్కడికి వచ్చేస్తావో తెలియదు.